టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. వెంకటాపురం వార్జేడు చెల్ల మండలంలో ఉన్నటువంటి గిరిజన రైతులు ఎంఎన్సి జెట్ కంపెనీ వారి బీటు విత్తనాలు కొని మొక్కజొన్న పంట వేసి దిగుబడి రాక గత నెలలో ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఇదే విషయమై బీజేపీ నాయకులు అనేకసార్లు ధర్నాలు చేసి రైతులు ఆదుకోవాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అకారణంగా బీజేపీ నాయకులపై కేసులు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. చనిపోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, నకిలీ విత్తనాలు అమ్మే ఎంఎన్సి లాంటి ఆర్గనైజర్స్ కంపెనీలను మూసివేయాలని, వారిపై కేసులు పెట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు. వీటి విత్తనాలు అంటే పత్తిలో వాడతారు తప్ప ఆహార సంబంధించిన పదార్థాలు ఏదైతే మన తిండి మనుషులు తినేవి ఏవైతే ఉత్పత్తులు ఉంటే వాటిని వీటి విత్తనాలు ఎక్కడ కూడా ఇవ్వరు. మరి మొక్కజొన్న అటువంటి మొక్కజొన్న అని ఒక వీటి విత్తనాలు విషపూరితమైనటువంటి వీటి విత్తనాలు ఇచ్చి అక్కడ రైతులు యొక్క విత్తనాలు వేసినటువంటి రైతులు లేక మధుకృష్ణ కచ్చలము చంద్రారావు అని ఇద్దరు కూడా గిరిజన రైతులు ఈ యొక్క ఎంఎన్సి కంపెనీలు ఇచ్చినటువంటి మొక్కజొన్న యొక్క గింజలు వేసి ఆర్గనైజేషన్ బ్రోకర్ల ద్వారా వేస్తే వాళ్ళు నష్టపోతే వారి ఆత్మహత్య చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు యొక్క కంపెనీ చేసినటువంటి మోసం వల్ల వాళ్ళు చేసినటువంటి చర్యల వల్ల ఇద్దరు రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఈ యొక్క పంటలో పనిచేసే వాళ్ళు కూడా ఏదైతే 2000 ఎకరాలలో పనిచేస్తున్నటువంటి కూలీలు ఉంటారో వాళ్ళకు కూడా అనేక జబ్బులు వస్తున్నాయి. దాంతోపాటు ఎవరన్నా తెలిసి తెలియక ఈ యొక్క మొక్కజొన్నలు తింటే, కంకులు తింటే అనేక మంది అక్కడ పక్షవాతం సంబంధించిన పక్షవాతం వచ్చింది. అనేక జబ్బులు అక్కడ సంబంధించినటువంటి పరిస్థితి. అంటే ఇంత విషపూరితమైనటువంటి ఒక కంపెనీ అక్కడ వేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అంటే ఒక ఆట వస్తువులుగా, ఒక ప్రయోగశాలకి వాళ్ళ యొక్క శరీరాలు కేంద్రంగా భావిస్తున్నటువంటి ఎంఎన్సి కంపెనీలకి ఒత్తాలు పలుకుతున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆర్గనైజేషన్ ఎవరుంటో వాళ్ళందరూ కూడా బ్రోకర్లు, వాళ్ళకి సంబంధించిన నాయకులు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క దందాలో ఉండి అక్కడ గిరిజనుల యొక్క ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులని మధ్యపెట్టి ఈ యొక్క పంట వేపించి నష్టపోవడానికి కారణమైనటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్స్ కంపెనీల మీద చర్యలు తీసుకోమని మా భారతీయ జనతా పార్టీ అక్కడ అనేక రోజులుగా ఈ యొక్క మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబాలను పరామర్శించి మా యొక్క ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ గారు, అక్కడ ములుగు జిల్లాకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బలరాం గారు, స్థానికంగా వెంకటాపురం సంబంధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గారు, మిగతా నాయకులు ఈ యొక్క ఏదైతే సంఘటన జరిగిందని పోలీసులు చెప్పి నమోదు చేసినట్టు 30వ తారీఖు సంఘటన జరిగిందని చెప్తున్నారు. అంతకుముందు కేవలం 2 రోజుల ముందు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు మా యొక్క ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ యొక్క గిరిజన కుటుంబాలను సందర్శించి వాళ్ళకు ఒక 10,000 అధిక సాయం చేసి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడింది. ఏం మాట్లాడాలి? ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు, మీరు గిరిజనులు అయ్యింది కూడా గిరిజన సంబంధించిన ప్రాతినిధ్యం వైపు ఒక 2 గిరిజనులు చనిపోతే మీరు ఆ యొక్క గిరిజన కుటుంబాలకు ఏమైనా న్యాయం చేశారా? కేవలము ప్రభుత్వ పరంగా 25,000 రూపాయలు దుర్మార్గమైన కేవలం ప్రభుత్వం 25,000 రూపాయలు చనిపోయిన గిరిజన కుటుంబానికి ప్రకటించింది. అంటే గిరిజనులకి యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క బతుకు అంటే కేవలం 25 రూపాయలు అనేది ఆ రోజు. మరి మీకు బాధ్యత లేదా? ఈ యొక్క ఎంఎన్సి కంపెనీలో మీరు ఎందుకు కట్టడి చేయలేకపోయారు? వాళ్ళకి కనీసం 5 లక్షల రూపాయలైనా మీరు ఎందుకు ఎక్స్ప్రెస్ ఇవ్వలేదు? మరి ఇక్కడ జరుగుతున్నట్టు మీ ఆర్గనైజేషన్ యొక్క దందా ఏంది అని ఇలాంటి అంశాలు సీతక్క గారు నిలదీయడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో. అక్కడ దాన్ని వెంటనే మనసులో పెట్టుకొని ఇప్పటి వరకు ఎవరు కూడా మా యొక్క మంత్రి గారి పట్ల మాట్లాడే ధైర్యం చేయలేదు. వీళ్ళు ఇక్కడ మా యొక్క లోపాలను బహిర్గతం చేస్తున్నారు. గిరిజనుల పట్ల మేము చేస్తున్నట్టు అన్యాయం వీళ్ళు ఎత్తుకొస్తున్నారని ఒక దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో వీళ్ళ గొంతు నొక్కాలి, వీళ్ళని మాట్లాడనీయద్దు అనే ఒక కుట్రతో ఈ యొక్క కేసులు, అక్రమ కేసులు అని ఆయన చెప్పారు. అంతేకాదు దీనికి ప్రధాన కారణము ఈ యొక్క మా యొక్క పార్టీ ఎప్పుడైతే సందర్శించి నా కుటుంబాలని 2
అయితే వెంటనే మా యొక్క ఈ విషయాన్ని నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులైనటువంటి జాటోత్ హుస్సేన్ నాయక్ గారి దృష్టికి తీసుకెళ్లారు. మా పార్టీ మాకు ఉన్నటువంటి కళ్యాణ్ నాయక్ గారు గిరిజన మోర్చా అధ్యక్షులు, అక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షులు వారు ఈ యొక్క 2 గిరిజనులు మనకి చనిపోయారు. వీళ్ళ కనీసం కాంపన్సేషన్ వేయలేదు. దీనికి ప్రధానమైన బాధ్యత ఏదైతే ఎంఎన్సీ కంపెనీలు దాంతో పాటు యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ఇంతవరకు వాళ్ళ పేరుతో చర్యలు తీసుకోలేదు. కనీసం వాళ్ళకి ఏ విధమైనటువంటి కుటుంబాలకి సహకరించలేదు, ఆర్థిక సహకారం చేయలేదు అని వారు ఎన్సీఎస్టీ కంప్లైంట్ చేస్తే రేపు 5వ తారీఖు వారి పర్యటన ఉంది. ఎన్సీఎస్టీ చైర్మన్ గారు హుస్సేన్ నాయక్ గారు ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ మెంబర్ ఉన్నారో వారి యొక్క పర్యటన రేపు వెంకటాపురం గ్రామంలో పెట్టుకున్నారు. వాళ్ళు గత వారం క్రితమే వారైతే షెడ్యూల్ ఫిక్స్ అయింది. వారు రేపు ఏదైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళిద్దరినీ కూడా ఆ కుటుంబాలు పరామర్శించడం, అక్కడ ఉన్నటువంటి ఎంఎన్సీ సంబంధించిన అధికారులని వివరణ అడగడం కోసము రేపు వారు ఎప్పుడైతే పర్యటన ఫిక్స్ అయిందో వెంటనే ఇలా రాజకీయం మొదలుపెట్టేసి వెంటనే ఈ విషయాన్ని పక్కదారి పట్టించాలి. ఈ రైతు కుటుంబాలు వాస్తవాలు కమిషన్ దృష్టికి వెళ్తే అసలు విషయాలు ఎంఎన్సీ విషయాలు ఆగడాలని బయటకు వస్తాయి. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం అక్కడ ఉన్న ఆర్గనైజర్ ఈ యొక్క ఎంఎన్సీ కంపెనీతో కుమ్మక్కైన విషయాలు ఎక్కడ బయటకు వస్తాయో, ఈ యొక్క కమిషన్ సభ్యుల ముందు అనేక విషయాలు బయటకు వస్తాయి విచారణ చేస్తే. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో పక్కదారి పట్టించాలి, ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలనేది ఒక కుట్రపూరితమైన కుట్రాలకు తెరదీసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంత నీచాతిరీతలు తెగబడిందంటే పోక్సో కేసులు పెట్టే పరిస్థితి దిగజారిందంటే అంటే కాంగ్రెస్ పార్టీ మీరు మీ బాధ్యతల నుంచి వైదొలిగి ఈ ఎంఎన్సీ కంపెనీ మీద చర్యలు తీసుకోవాల్సిన విషయాన్ని మర్చిపోయి వాళ్ళతో లాలూచిపడి కుమ్మక్కయ్యి మరి అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన విషయాన్ని మర్చిపోయి చనిపోయిన ఒక రైతు కుటుంబాలకి ఎక్స్ప్రెస్ ఇవ్వాలి అనే విషయాన్ని మర్చిపోయి ఈ అన్ని విషయాలు మీ లోపాలన్నీ కూడా ఎక్కడ బయటకు వస్తాయనే ఒకే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఈరోజు ఎంత నీచాన్ని దిగబడ్డారంటే అక్రమ కేసులు పెట్టడానికి కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నారంటే మీరు మీ యొక్క విషయం ప్రజలకు అర్థమైపోతున్నది. మీరు ఏ సమస్య పరిష్కారం చేయరు. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి భయబాధలకు గురి చేద్దాం, ఏ విధంగా గురి చేద్దాము, మరి ఎవరు కూడా గొంతు నొక్కుదారు అదే పందాలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూర్చున్నది. కానీ భారతీయ జనతా పార్టీ ఇటువంటి అక్రమ కేసులకు భయపడదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నక్సలైట్లని ఎదిరించి కొట్లాడే పార్టీ, ఏజెన్సీలో నక్సలైట్ దమ్ముతామన్నా కూడా కొట్లాడుతూ ఉన్నటువంటి పార్టీ ఈ అక్రమ కేసులకు భయపడుతుందా? కాబట్టి మీకు ఇక్కడైనా నిజంగా వాస్తవాలు ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ. ఆ కేసులో వాస్తవాలు కనుక ఉన్నట్టయితే మా యొక్క అధ్యక్షుడి మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిజంగా అక్కడ కనుక వాస్తవాలు ఉంటే మేము బహిరంగంగా చెప్తున్నాం. అక్కడ కనుక వాస్తవం ఉంటే మేమే చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే భారతీయ జనతా నైతిక విలువలు కట్టుబడినటువంటి ఇటువంటి విషయాన్ని ఇక్కడ కూడా సమర్థించదు. నిజంగా అది వాస్తవం అయితే మేము చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు చేస్తున్నటువంటి రాజకీయాలు దుర్మార్గమైన రాజకీయాల మటుకు మేము తప్పకుండా ఎండగడతాం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ప్రజలకు అర్థమైపోయింది. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి మరి అసలు విషయాలు పక్కదారి పట్టించడం కోసం రేపు కమిషన్ పర్యటనలో ఈ విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా అసలు వాస్తవాలు తప్పకుండా బయటకు వస్తాయి. నిజాన్ని ఎక్కువ రోజులు ఎవరు కూడా దాచలేరు. ఈ అక్రమ కేసులు ఎక్కువ రోజులు నిలబడవు. తప్పకుండా రాబో రోజులలో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏదైతే ఉన్నాయో మీ యొక్క ప్రజా వ్యతిరేక పాలన, రైతు వ్యతిరేక పాలన, గిరిజన వ్యతిరేక పాలన ఏదైతే ఉన్నదో మేము ఎక్కడికెక్కడ ఎండగడతాం. అన్ని విషయాలు రేపు కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. వాస్తవాలు అక్కడే ప్రజలు వచ్చి బహిరంగంగా చెప్తారు. తప్పకుండా రాబోయేలో ఈ యొక్క ఎంఎన్సీ కంపెనీలు ఎవరైతే ఇద్దరు గిరిజనులకు మరణానికి కారణమైనటువంటి మల్టీనేషనల్ కంపెనీ ఏదైతే విషపూరితమైనటువంటి ఉత్పత్తి చేస్తుందో విత్తనాలు ఇచ్చి మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క ప్రాణాలతో చెలగాట వాడుతున్న ఎంఎన్సీ కంపెనీలకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యంగా వివరించిన అధికారులకి, మన ఇద్దరు గిరిజన రైతుల మరణానికి ఇంతవరకు ఎక్స్ప్రెస్ ప్రకటించిన ప్రభుత్వం తప్పకుండా మెడలు వచ్చైన యొక్క సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా రేపు కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ అక్రమ కేసులకు భారతీయ జనతా పార్టీ భయపడే ప్రసక్తే లేదు. ఈ సందర్భం గుర్తు చేస్తూ ఇకనైనా కళ్ళు తెరిచి అక్రమ కేసులు కాదు మీకోసం మీరు ప్రభుత్వము ఈరోజు అధికారం ఇచ్చింది ప్రజలు దానికోసం కాదు. మీరు ఏదైతే ఇచ్చినటువంటి 420 హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేయండి. చనిపోయిన గిరిజన రైతులకి కుటుంబానికి న్యాయం